డిఓస్ ఇబ్బంది పడుతున్న డీసీఎస్ గురించి డిఓ మేడంకి యాక్చువల్ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మా ప్రాబ్లమ్స్ గురించి. ఫీల్డ్ లెవెల్లో డీసీఎస్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో అయ్యే ఆ ప్రాబ్లమ్స్ ఒక సర్వే నెంబర్కి వందల కొద్ది సబ్ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సబ్ సర్వే నెంబర్లో రైతు ఏ పంట వేస్తున్ననేది యాక్చువల్గా అక్కడ తెలియట్లేదు. రైతు ఉంటేనే దాని అనుకూలంగా చేయడానికి ఉంటుంది. దానివల్ల ఒక రైతు ఇంకో రైతు డేటా మార్చడం ఒకటి అవకాశం జరుగుతుంది. మహిళా ఏఈలు ఉండడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తోడుగా వెళ్ళడానికి ఎవరు లేరు మహిళలతోని. దారి పంట వెళ్తుంటే అసలు ఎవరు అక్కడ ఉండట్లేరు. మహిళా వేలకు అక్కడ ఇక్కడ ఎలాంటి భద్రత లేకుండా ఉంది. దాంతోపాటు యాక్చువల్ క్యారింగ్ మహిళలు కూడా ఉన్నారు. ఇంకా అది చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి వెళ్ళడానికి. మాకు ఫోన్లు కూడా ట్యాబ్స్ గవర్నమెంట్ ఏ సప్లై ఇవ్వలేదు. మా ఫోన్స్ చాలా వేడి వల్ల ఏంటంటే హాట్ వల్ల అంత చేస్తున్న కొద్దీ అది వేడెక్కిపోతుంది. ఒకటి రోజుకి 10 ఎకరాలు దాన్ని దాటలేకపోతున్నాం. అలాంటిది 2000 ఎకరాలు మేము 40 రోజుల్లో చేయడం అనేది చాలా కష్టమైన పని ఈ డీసీఎస్ వల్ల. దీనికి మేము గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ ఇచ్చి మాకు ఇవి చేయడం అనేది మాకు ఒక తోడు ఇచ్చి